ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠం ఓబద్యా గ్రంథం 15 నుండి 18 వచనం వరకు. సావధానంగా వినండి. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వస్తున్నది. అప్పుడు నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుతారు. తాము ఇక ఎన్నడూ ఉండని వారైనట్లు వారేమీ మిగలకుండా త్రాగుతారు. అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమవుతుంది. తప్పించుకొన్నవారు దానిమీద నివసిస్తారు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుంటారు. మరియు యాకోబు సంతతి వారు అగ్ని, యోసేపు సంతతి వారు మంట అవుతారు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉంటారు. ఏశావు సంతతి వారిలో ఎవడూ తప్పించుకోకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వీరిని కాలుస్తారు. యెహోవా మాట ఇచ్చాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యెహోవా దినం వస్తున్నది, అతి సమీపంగా ఉంది. యెహోవా దినం అనే మాట ప్రవచన సంకేత పదం. మహాశ్రమలతో ఈ దినం ఆరంభమవుతుంది. ఇప్పుడు మనం జీవించేది కృపాదినం. ఇది క్రీస్తు దినం, పరిశుద్ధాత్మ యుగమిది. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు సంగతులు తీసుకొని మనకు చూపుతాడు. విశ్వాసులందరూ, అనగా దేవుని సంఘము ఎత్తబడిన తరువాత యెహోవా దినం ఆరంభమవుతుంది. చీకటితో ప్రారంభమవుతుంది. మహాశ్రమల కాలపు తీర్పుతో ఆరంభమవుతుంది. ఆ కాలారంభంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యముంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. తన రాజ్యం ఈ భూమి మీద స్థాపిస్తాడు. యెహోవా దినం అన్యజనులందరి మీదికి వస్తున్నది, అనగా జాతులన్నిటి మీదికి వస్తుంది. యేసుక్రీస్తు తన రాజ్య సంస్థాపనార్థమై వచ్చినప్పుడు లోకములోని జాతులన్నిటికీ తీర్పు జరుగుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ సంగతులే బోధించాడు. గత కాలంలో జాతులు కొన్ని ఇప్పుడు లేవు, అవన్నీ అంతరించిపోయాయి. తీర్పు జరగబోయేటప్పుడు ఆ జాతులు మళ్లీ ఉనికిలోకి వస్తాయా అని కొందరు ప్రశ్నిస్తారు. ఒకవేళ ఆ జాతులన్నీ దేవుని ధవళ సింహాసనం ఎదుట తీర్పు కోసం నిలుస్తాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు. ఏది ఏమైనా లోకంలోని అన్ని జాతులకు తీర్పు తప్పదు. ఎదోము జాతికి విధించబడబోయే తీర్పు చాలా తీవ్రమైనది, కఠినమైనది. యెషయా 63వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు ఈ తీర్పు ఎలాంటిదో వివరించబడింది. కోపముతో జనులను తొక్కివేస్తాడు. దేవుని ఆగ్రహం, ఉగ్రత, వారి రక్తం చిందుతుంది. రక్తవర్ణ వస్త్రాలు ధరించి ఎదోము నుండి వస్తాడు. శోభిత వస్త్రధారి, నీతిమంతుడు, బలాఢ్యుడు. వారి రక్తము ఆయన వస్త్రములపై చిందుతుంది. పగ తీర్చుకునే దినమది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడి ఉండడం కనబడినప్పుడు వాణ్ణి చంపిన వాడెవడో అది తెలియక ఉండిన ఎడల నీ పెద్దలు, నీ న్యాయాధిపతులు వచ్చి చంపబడిన వాని చుట్టూ ఉన్న పురముల దూరము కొలిపించాలి. ఏ ఊరు ఆ శవానికి సమీపంగా ఉంటుందో ఆ ఊరి పెద్దలు ఏ పనికి పెట్టబడక కాడి ఈడవని పెయ్యను తెచ్చి ఆ లోయలో పెయ్య మెడను విరుగదీయాలి. ఒక మనిషి రాజమార్గమందు చంపబడినప్పుడు దగ్గరలో ఉన్న పట్టణం ఎంత మధ్య దూరమో కొలవాలి. ఆ పట్టణమే ఆ హత్య విషయం విచారణ చెయ్యాలి. ఇది దేవుని శిక్షా విధానం. దేవుని సంఘం ఈ భూమి మీద ఉంది, గాని సంఘ శిరస్సు పరలోకంలో ఉంది.
శిరస్సు పరలోకంలో ఉంది, పాదాలు భూమిపై ఉన్నాయి. క్రైస్తవ ప్రజలు తాము ఈ లోకంలో ఏ జాతికి చెంది ఉన్నారో ఆ జాతినంతా యేసు ప్రభువు కోసమై ప్రభావితం చెయ్యాలి. అది వారి బాధ్యత, విధి విధానం. దేశము యొక్క భవిష్యత్తు ఆ దేశములో ఉన్న దేవుని బిడ్డలపై ఆధారపడి ఉంది. దేవుని సంఘ ప్రార్థనలు, దేవుని బిడ్డల తీవ్ర కృషి వల్ల ఆ జాతి రక్షించబడుతుంది. జాతి దేవుని తీర్పులోకి రాకుండా అబ్రహాములాగా దేవుని బిడ్డలు విజ్ఞాపన చెయ్యాలి. ఈ లోకంలో ఎక్కడా క్రైస్తవ జాతి అంటూ ఉండదు. అన్ని జాతులలోనూ దేవుని బిడ్డలు, విశ్వాసులు ఉన్నారు. ఎదోము, నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది. నీవు చేసిందే నీ నెత్తిమీదికి వస్తుంది. ఓబద్యా ప్రవచనం తూచా తప్పకుండా నెరవేరింది. మొదట బబులోను ఎదోమును లోబరుచుకుంది. అంతకు ముందే యెరూషలేము శత్రువు చేతిలో ధ్వంసమైపోయింది. శత్రువు పెట్రా పట్టణములోనికి గూఢచారులను పంపించాడు. ఆ తరువాత మెక్కాబీయులు కూడా పెట్రా మీదికి వచ్చి పడ్డారు. ఆ తరువాత రోమీయులు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేమును, పెట్రాను కూడా నాశనం చేసి విడిచారు. అంతటితో ఎదోము పూర్తిగా అంతరించిపోయింది. చేసుకున్న వారికి చేసుకున్నంత. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు అన్నాడు, మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, ఒకడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ఎదోము ఇశ్రాయేలుకు ఏమి చేసిందో అదే తన నెత్తిమీదికి వచ్చింది. ఇది చరిత్ర నేర్పిన పాఠం. జాతులకు తీర్పరి దేవుడు. ఎదోముకు నాశనం, ఇశ్రాయేలుకు పునరుద్ధరణ. సీయోను కొండ ప్రతిష్ఠితమవుతుంది. నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది. ధర్మశాస్త్రోక్తి కంటికి కన్ను, పంటికి పన్ను. చేసిన వారికి చేసుకున్నంత అనే మాట అందరికీ తెలిసిందే. యెహోవా దినము వస్తున్నది, ప్రతిదండన దినం. దేవుడు నీతిగల న్యాయాధిపతి. మానవుని దినానికి యెహోవా దినం తీర్పు దినం. మానవుడు తనకిష్టమొచ్చినట్లు బ్రతుకుతున్నాడు, బరితెగి తిరుగుతున్నాడు. పాపాన్ని దేవుడు చూచి చూడనట్లు వదిలేయడు. అక్రమాన్ని, సత్యానికి విరుద్ధమైనదేదో దాన్ని దేవుడు తొలగిస్తాడు. అదే యెహోవా దినం. ఆ రోజు త్వరలోనే వచ్చేస్తోంది. దేవుని ప్రతిదండన విధానం గమనించండి. నీవు చేసిందే నీకు చేయబడుతుంది. ఎదోము ఏమి చేసింది? తన వారిని విడిచిపెట్టింది. తానిప్పుడు విడిచిపెట్టబడుతుంది. తన పొరుగు వారిని పాడు చేసింది. తానే పాడైపోతోంది. ఎదోముకే గాదు, యెహోవా దినం అన్యుల మీదికి కూడా వస్తోంది. ఎదోముతో చెయ్యిగలిపిన వారందరి మీదికి యెహోవా దినం వచ్చి పడుతుంది. ఆ రోజున దేవుడు పాపము చేసిన వారిని యూదులని, అన్యులని చూడక అందరినీ శిక్షిస్తాడు. చరిత్ర ఈ వాస్తవానికి సాక్ష్యమిస్తోంది. చేసుకున్న వారికి చేసుకున్నంత. అయితే దేవుడు కృపా కనికరము గలవాడు, దీర్ఘశాంతము గలవాడు. చిట్ట చివరి వరకు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మానవుని పశ్చాత్తాపం దేవుని శిక్షను రద్దు చేస్తుంది. దేవుని దీర్ఘశాంతానికి హద్దు ఉంది. దేవుని కనికరాన్ని బట్టే ఈ లోకం ఇంకా నాశనం కాకుండా ఉంది. యూదులకైనా అన్యులకైనా యేసే రక్షకుడు. ఆయన శరణుజొచ్చి రక్షణ నొంది క్రీస్తునందు ఆనందించడానికి ఇది మంచి అదను. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద తాగారు, అనగా నా ఉగ్రత అనే మద్యమును తాగారు. యెరూషలేము నుండి ఎదోము వరకు అందరూ యెహోవా ఉగ్రత పాత్రను త్రాగక తప్పదు. కీర్తనలు 75:8 వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుతున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోస్తున్నాడు.
భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగెయ్యాలి. ఎదోమీయులైనా వారైనా వీరైనా దేవుని తీర్పును తప్పించుకోజాలరు. దేవుని బిడ్డలను హింసించిన వారు దేవుని చేతిలో పడడం భయంకరం. తాము ఇక ఎన్నడూ ఉండని వారైనట్లు వారేమీ మిగలకుండా తాగుతారు, అనగా పూర్తిగా నాశనమైపోతారు. జాతులకు జాతులే నామరూపాలు లేకుండా అంతరించిపోతాయి. సీయోను కొండ ప్రతిష్ఠితమవుతుంది. సీయోను పవిత్రతను దేవుడు కాపాడతాడు. యెహోవా శిక్షను తప్పించుకున్నవారు మాత్రమే ఆ కొండ మీద నివసించడానికి యోగ్యులు. యాకోబు సంతతివారు, అనగా యూదా బెన్యమీను వంశాలు తమ స్వాస్థ్యాన్ని అనుభవిస్తారు. వారు పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకుంటారు, స్వతంత్రించుకుంటారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. సోదరీ సోదరులారా, క్రీస్తే మన విమోచకుడు. ఆయన మనకు పూర్తి విడుదల ప్రసాదిస్తాడు. ఆయన ప్రజలకు రక్షణ, విడుదల, కాపుదల, పునరుద్ధరణ. తన ప్రజలు ఉండాల్సిన సీయోను కొండ అపవిత్రమైపోయింది. తన పరిశుద్ధులు తిరిగి వస్తారు. సీయోను పరిశుద్ధత పునరుద్ధరించబడుతుంది. సీయోను కొండ ప్రతిష్ఠితమై పునఃప్రతిష్ఠితమై తన ప్రజలు తిరిగి వచ్చి అక్కడ ఉంటారు. దేవుని ప్రజలకు దేవుని ఇంటిలో ఆనందం. వారి హక్కులు పునరుద్ధరించబడతాయి. వారు తమ స్వాస్థ్యాలను స్వతంత్రించుకుంటారు. యాకోబు సంతతి, యోసేపు సంతతి ఇక్కడ ప్రస్తావించబడడం విశేషం. యూదా, ఇశ్రాయేలు 10 గోత్రాలు, మొత్తం 12 గోత్రాలు అని అర్థం. కీర్తనలు 77 వచనం 15. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారైన నీ ప్రజలను నీవు విమోచించావు. యాకోబు సంతతి వారు అగ్ని, యోసేపు సంతతి వారు మంట అవుతారు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉంటారు. ఏశావు సంతతి వారిలో ఎవ్వరూ తప్పించుకోజాలడు. యోసేపు సంతతివారు వారిలో నుండి వారిని కాలుస్తారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? సత్యమే జయిస్తుంది, అసత్యం నశిస్తుంది. ఎదోము కొయ్యకాలులాగా అగ్నిలో దహించుకపోతుంది. సత్యం పక్షాన నిలిచినవారు నిత్యము చిరస్థాయిగా ఉంటారు. ఈజిప్టులో ఉండగా ఇశ్రాయేలుకు ఎంతో నిరాశ, నిస్పృహ. కాని సత్యం వారి పక్షాన ఉంది గనుక వారు కనాను దిశగా పయనించగలిగారు. దేవుని సత్యమనే అగ్నిలో ఫరో, అతని సైన్యము కొయ్యకాలులాగా దహించుకపోయారు. ఆసాను ఎదుర్కొన్న ఇథోపియను మూక అగ్నిలో కొయ్యకాలులాగే అంతరించిపోయారు. మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు ఏకమై యెహోషాపాతును ఎదుర్కొన్నప్పుడు ఏమైంది? యెహోషాపాతు పక్షాన సత్యమున్నది. అతని ప్రార్థనే జయించింది. సత్యమేవ జయతే. శత్రువులు అగ్నిలో కొయ్యకాలైపోయారు. అంతిమ విజయం సత్యానిదే. సముద్రము జలముతో నిండి ఉండునట్లు లోకమంతా యెహోవా జ్ఞానముతో, సత్యముతో నిండిపోతుంది. పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు దూతలు ఘటసర్పముతో, అతని సైన్యముతో యుద్ధం చేశారు. ఘటసర్పము పడద్రోయబడింది. నీతి సూర్యుని అగ్నిలో శత్రువులందరూ కొయ్యకాలై దహించుకపోతారు. దేవుని బిడ్డలు సత్యమనే దట్టి ధరించుకోవాలి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్ని, అతని పరిశుద్ధ దేవుడు జ్వాల అవుతాడు. అది బలురక్కసి చెట్లకు, గచ్చ పొదలకు అంటుకొని ఒక్క దినమున వాటిని మింగివేస్తుంది. దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు.
దేవుని బిడ్డలకే అత్యధిక విజయం. దేవునికి స్తోత్రం. మనలను ప్రేమించిన ప్రభువు ద్వారా మనకు దిగ్విజయం. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో ఎదోము మంటలో కాలి బూడిద అయ్యే కొయ్యకాలుకు పోల్చబడినట్లే కొత్త నిబంధనలో భక్తిహీనులు గాలి చెదరగొట్టే పొట్టులాంటి వారు అని చెప్పబడింది. ఈ పొట్టు ఆరని అగ్నిలో దహించబడుతుందని కూడా చెప్పబడింది. అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు శిలువకు శత్రువులున్నారని వారిని గురించి ఏడ్చాడు. ప్రభువు యొక్క ప్రాయశ్చిత్తార్థ బలిని అంగీకరించని వారు ప్రభువుతో సమాధానాన్ని కాదన్నట్లే గదా. మనమింకా శత్రువులమై ఉండగా ప్రభువు మన కోసం చనిపోయాడు. శిలువ రక్తము ద్వారా మనకు దేవునితో సమాధానము కలిగింది. తన సమాధానమును అంగీకరించనొల్లని వారిని గురించి ప్రభువు ఎంతో ఏడ్చాడు. క్రీస్తు శిలువకు వ్యతిరేకులైన వారికి తీర్పు ఉంది. ఏశావు సంతతి కొయ్యకాలులాగా దహించబడుతుంది. భక్తిహీనులు చెత్తవలే దహించబడతారు. తాలుగింజలను పొట్టును తూర్పారపట్టి ఆరని అగ్నిలో దహిస్తారు. చేట ఆయన చేతిలో ఉంది. తండ్రి నాటని ప్రతి మొక్క వేళ్లతో సహా పెరికివేయబడుతుంది. సత్యం గెలుస్తుంది, అసత్యం అంతరిస్తుంది. వెలుగు చీకటిని జయిస్తుంది, నీతి పాపాన్ని ఓడిస్తుంది. స్త్రీ సంతానము సర్పము తలను చితగ్గొడుతుంది. సమస్తము క్రీస్తుకు వశమవుతుంది. తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి. కడపట నశింపజేయబడే శత్రువు మరణం. ఆయనే రాబోయే రాజరాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? క్షేమము, పరిశుద్ధత, సర్వసమృద్ధి సీయోనులో ఉంటాయి. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుంటారు. దేవుని కృపామహదైశ్వర్యము దేవుని బిడ్డలకున్నది. బబులోను చెర వదిలింది. కోరెషు వారికి విడుదల కలిగించాడు. అలాగే యేసుక్రీస్తు మనకు బంధు విమోచకుడు. పాపదాస్యం మనకు వదిలించాడు. సువార్త మనకు క్షేమమును, పరిశుద్ధతను, సమృద్ధిని వాగ్దానం చేస్తోంది. సజీవదేవుని పట్టణానికి, సీయోనుకు తరలిరండి. దేవుని బిడ్డలారా, వేగిరపడండి. సీయోను కొండ మీద విముక్త ప్రజలు నివసిస్తారు. ధర్మశాస్త్రము నుండి విడుదల. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించింది. పాపము నుండి, లోకము నుండి, సైతాను నుండి విడుదల. లోకమును జయించే విజయము మన విశ్వాసమే. దేవుని బిడ్డలకు మరణం మహిమలోకి ద్వారం. మరణం మనకు జీవద్వారం తెరిచే సేవకుడు. సీయోను కొండపై విడుదల పొందిన వారుంటారు. నీవు నేను ఉంటాము. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.